దొండకాయ మసాలా అన్నం. పిల్లలు దొండకాయ కూర తిన్నప్పుడు ఇలా వండుకుంటే చక్కగా తింటారండి పిల్లలు. ముందు స్టవ్ వేసుకుని పెనం పెట్టుకుందాం. కొంచెం చిన్న మసాలా చేసుకోవాలండి. డ్రై రోస్ట్, కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర, 4 ఎండుమిర్చి, 2 ఇలాచి, 2 దాల్చిన చెక్క ముక్కలు, 4 లవంగాలు, ఇవన్నీ వేపుకోవాలి. ముందు అన్నం వండేసుకుని ఉంచుకున్నాం. ఇవి వేగే అరమా వస్తుంది. ఇప్పుడు ఇందులో నువ్వుపప్పు వేసుకోవాలి, కొంచెం కళ్ళుప్పు, ఇందులో ఎండు కొబ్బరి, ఇవన్నీ వేగే కదండి. ఒక ప్లేట్లో తీసుకోవాలి. మళ్ళీ పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్లు వేసాను. కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, సన్నగా తరుక్కున్న దొండకాయ ముక్కలు, సాల్ట్ వేసుకోవాలి, ఒక అర స్పూన్ పసుపు, మూత పెట్టుకున్నాం. ఇందాక చెప్పుకున్నాం కదండి మసాలా. ఈ మసాలా మిక్సీ పట్టుకున్నాం. దొండకాయ ముక్కలు వేగిపోయండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది మంచిగా వేగింది కదండి. ఇప్పుడు ఇందులోని రైస్ వేసుకోవాలి. నేను లలిత రైస్ వేస్తున్నానండి. మీ ఇష్టం, మీరు బాస్మతి రైస్ వేసుకుంటే వేసుకోవచ్చు. ఇలా 2 స్పూన్లతో కలుపుకోవాలండి. ఇంకా 2 స్పూన్లుగా ఉంటే మీకు మెత్తగా అవ్వకుండా ఉంటుంది. మనం తీసుకున్న రైస్ని బట్టి, క్వాంటిటీ బట్టి దొండకాయ ముక్కలు మసాలా అన్నీ కూడా వేసుకోవాలి. 1 నిమిషం మగ్గనివ్వాలండి. ఇప్పుడు మూత తీసుకుని మేము కొత్తిమీర చల్లుకున్నాం. సర్వింగ్ బౌల్ తీసుకున్నాం. దొండకాయ మసాలా అన్నం రెడీ అండి.